రోజు మినీ బ్లాగ్ వచ్చేసి మా బాబు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే రెడీ చాలా మంచిగా హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళాడు, బాగానే ఉంది, మంచిగా టిఫిన్ మంచిగా స్కూల్కి వెళ్ళాడు, రెడీ అయిపోయి ఆ తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అనమాట స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏంటి ఫీవర్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా అనుకోకుండా పిల్లలకి ఇలా ఏమైనా అయితే మనం అసలు తట్టుకోలేము ఇంట్లో. ఇంకా మా ఆయన వచ్చేసరికి మా ఆయన కోసం వెయిట్ చేయడం జరిగింది. అసలు ఇంట్లో అంటే హై ఫీవర్ అనమాట, కొంచెం కూడా గ్యాప్ లేకుండా వణికిపోతున్నాడు. ఒక దుప్పటి కాకుండా 2-3 దుప్పట్లు కప్పేశాను. చాలా ఫీవర్ వచ్చిన టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాక మా ఆయన కోసం ఫోన్ చేస్తే 9 వరకు వచ్చాడు. 9:30 మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వెళ్ళాక బాగా హై ఫీవర్ ఉండడంతో డాక్టర్ ఏమన్నా అంటే ఖచ్చితంగా ఆయనకి 104 పాయింట్ సంథింగ్ ఏమో ఉంది ఫీవర్. చాలా హై ఉండడం వల్ల ఏంటి ఇంజెక్షన్ అయితే ఇవ్వాలి. ఈ నైట్ అంతా ఇలాగే ఉంటుంది బాబు అని చెప్పాడు. మస్తు టెన్షన్ ఉంటుంది. హై ఫీవర్ వచ్చినప్పుడు హై ఫీవర్ ఏంటంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయంట. అందుకే నైట్ అంతా మెలుకుతున్నాను. నైట్ అంతా వాటికి తడుగుడుతుంది తుడుచుకుంటా అంటే వేడి నీళ్ళు వేడి చేసి ఏంటి నైట్ అంతా తుడవడమే అయింది. అంటే బాగా కోల్డ్ వాటర్ కూడా తుడవకూడదంట. కాబట్టి పిల్లలకి జ్వరం వస్తే మాత్రం నైట్లో నమ్మకండి, ఫిట్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు పిల్లల్ని ఎంతవరకు ఫీవర్ వస్తే అంతవరకు స్కూల్కి అయితే పంపించడం మానేయండి. నైట్ అంతా చూస్తూ మెలుకుంటూనే ఉండాలి, లేకపోతే పిల్లలు చాలా కష్టము. ఈ కాలంలో అయితే చెప్పలేకపోతున్నాం అసలు ఎప్పుడు ఏమవుతుందో. తనని మాకైతే ఇంజెక్షన్ పడింది నైట్. పాపం చాలా ఏడ్చిండు, అసలు నడవరాలేదు, చాలా స్వెల్ వచ్చింది. ఇంజెక్షన్ వేసిన కాడ ఐస్ పెట్టమన్నారు, ఫుల్ ఏడ్చిండు పాపం. ఇంకా నైట్ అంతా మెలుగుతూనే ఉన్నాము. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మాకు 10:30 అట్లా అయిందన్నమాట. మా ఇంటికి చెప్పేసరికి ఇంకా నైట్ అంతా మెలుగుతూనే ఉన్నాం. ఫీవర్ వస్తే మాత్రం నైట్ అంతా మెలుగుతూ చూస్తుండండి పిల్లలు మాత్రం, జాగ్రత్త. థ్యాంక్ యూ, బై.